మేము ఇక వాళ్ళు అనుకునే విధానం ఏమిటంటే మేము ఈ లోకంలో యజ్ఞయాగాలు మిక్కిలిగా చేశాం. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా దీంట్లో కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో యజ్ఞాలను మాట్లాడడానికి కారణం మీకు చాలాసార్లు చెప్పాను. ఆ సమయంలో యజ్ఞయాగాదులు నిర్వహించడం అనేది మామూలు అయినటువంటి నైమిత్తిక కర్మ. అందరూ యజ్ఞాలు చేసేవాళ్ళు. అర్థమైందా? ఏ కోరిక తీర్చుకోవాలన్నా యజ్ఞాలు ఎక్కువ చేశాడు. అందుకని మనకి భగవద్గీతలో కానీ ఇక్కడ కానీ యజ్ఞం యొక్క ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కలియుగానికి వచ్చేటప్పటికి ఏం చేశారంటే మనకు ఆ శక్తి లేదని తెలుసుకున్న తర్వాత నీకు నామస్మరణ అంటే మనస్సు ఏకాగ్రతతో పెట్టుకుని చేసే నామస్మరణ, ఊరికే మాల తిప్పే నామస్మరణ కాదు. చాలామంది చెబుతూ ఉంటారు మాల, మనసేమో ఆలోచనలు ప్రపంచంలో ఉన్న వాటిలో ఉన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాదు, ఏకాగ్రమైన మనసుతో నువ్వు చేసేటువంటి నామస్మరణ అది నీకు అత్యంత సులభమైంది ఇచ్చారు. ఎందుకంటే నీ దగ్గర ఏ శక్తి లేదు కనుక, ఏ శక్తి లేదు, అందువలన మనకు అది ఇవ్వడం జరిగింది. సరే మేము మీకు లోకంలో యజ్ఞయాగాలు మిక్కిలిగా చేస్తాం, దేవతాదులను పూజించి బాగా సంతోషపెడతాం బ్రహ్మాండంగా, తత్ఫలంగా స్వర్గం వెళతాం. ఇది ప్లాన్ ఏంటి? దేవతలకు యజ్ఞం చేయడం ఇవన్నీ ఎందుకు? స్వర్గానికి వెళ్ళటానికి. నచికేతుడు కదా, అదే కదా మీరు విన్నది. ఓకే, తర్వాత అక్కడ అనేక భోగాలు అనుభవిస్తాం. చెప్పానా? అక్కడ జరిగే భోగాల గురించి ఆలోచిస్తున్నాను తప్ప అక్కడికి వెళ్ళాక పరమ అభీష్టాలు పురుషార్థాలు ఏం చేయిస్తారనేది మనకు తెలియదు. దాని గురించి ఎక్కడ మనకి చెప్పటం లేదు. ఎందుకని? ముందుగానే భయపడితే మరి దాన్ని యజ్ఞం చేయడం మానేస్తారు. అందుకని చేస్తే ఇది వస్తుందిరా అన్నాం అనుకో, దానికి ఉదాహరణ కూడా చెప్పాడు కదా నిన్న. కృష్ణుడికి యశోదమ్మ పాలు తాగడానికి చెప్పిందిట. ఒరే నాయన, నువ్వు బాగా పాలు తాగావంటే నీ జులపాలు పొడుగ్గా వస్తాయిరా అని చెప్పిందిట. అందుకని కృష్ణుడు పాలు తాగడం మొదలెట్టాడు. సో అట్లా యజ్ఞం చేస్తే బాగా జరుగుతుందిరా అని చెప్పితే యజ్ఞాలు చేయడం మొదలుపెట్టావు. అసలు యజ్ఞం చేయమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా భగవంతుడిని తలుచుకుంటాం అనేది బేసిక్. ఇది అయిన తర్వాత అక్కడితో ఆగిపోమని కాదు. ఈ యజ్ఞం చేసాం బాగానే ఉంది, దీని తర్వాత అసలు ఏంటి, నేను ఈ జన్మ ఏం చేయాలి, దీంట్లోంటి క్వశ్చన్లు నీకు రావాలి. మనసు దాని మీద లగ్నం అయిన తర్వాత. ఇప్పుడు కనుక మన అందరం కనుక తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేస్తే మన పని అయిపోయిందని అనుకుంటున్నాం. ఆయనకి మన వెంట్రుకలు కావాలా అండి? ఎందుకు మన వెంట్రుకలు అడుగుతున్నాడు? అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే నేను నిందించడం లేదు, దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒక పని చేస్తున్నామంటే దానిలో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకోండి, అప్పుడు చేయండి, అది ఫలితం ఇస్తుంది. అందరూ కొట్టించుకుంటున్నారు కదా, నేను కూడా కొట్టించుకున్నాను, ఇక్కడే కొంచెం కొట్టించుకోవచ్చు మన ఊర్లోనే, అక్కడ దాకా వెళ్ళడం దీనికి. సో ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అక్కడ అనేక భోగాలు అనుభవిస్తాం, అప్సరసలతో విహరిస్తాం. నేను చెప్పానా? ఇదే మరల జన్మంటూ వస్తే అక్కడ అయిపోయింది, క్రెడిట్ కార్డు అయిపోయింది, తీసి కిందకి వేసారు. మళ్ళీ మనని వేస్తే వీడి ఊహ చూడండి. మరల జన్మంటూ వస్తే కులీన వంశంలో మహాధనవంతుల గృహాలలో జన్మిస్తాం. ఎందుకని? భగవంతుడు భగవద్గీతలో మనకు ఒక రహస్యం చెప్పాడు. ఏమిటంటే ఎవరైతే యోగాన్ని అభ్యాసం చేస్తూ ఏదో ఒక కారణానికో ప్రలోభానికో యోగ భ్రష్టత్వం పొందితే, పూర్తి కాకపోతే, వాడు చేసిన యోగాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళా వచ్చే జన్మలో వాడిని ఒక సదాచారవంతులైనటువంటి ధనవంతులంటో పుట్టిస్తాను నేను అని చెప్పాడు. ఎందుకని? పుట్టించిన ఇల్లే తీసుకొచ్చి అడుక్కునేవాడు ఇంటో పెట్టాడు అనుకో, నువ్వు అడుక్కోవడానికి టైం సరిపోతుంది, యోగం చేయడానికి నీకు ఎక్కడ సరిపోతుంది? తర్వాత ధనవంతులు అంటే సదాచారం ఉండదు, కానీ సదాచారవంతులైనటువంటి ధనవంతులు అంటే నీ యోగం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానని చెప్పాడు. అది మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు భగవద్గీతలో ఉంది కదా, అది అనుకుంటున్నాం అన్నమాట. దీనిలో రెండో స్టెప్ ఏమిటి అంటే పూర్తిగా 80% యోగం చేసేసి చివరి క్షణంలో జడభరతుడులాగా ప్రాణం విడిచిపెట్టే సమయంలో ఒక పక్కగా డైవర్షన్ వచ్చేసి మనం పెడితే ఇంకో జన్మ ఎత్తాలి, తప్పదు. అయితే వాళ్ళకు ఉన్న విషయం ఏమిటి అంటే ఒక్క జన్మతోనే మళ్ళీ వాడికి జన్మ లేకుండా వెళ్ళిపోతాడు. ఆ మిగిలిపోయిన శేషం ఉంది సేవ, దాన్ని తీర్చుకుని వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ధనవంతుడి ఇంట్లో వెళ్ళిన వాడు మళ్ళీ పూర్తిగా పరిశ్రమ చేయాల్సిందే. దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన కాడికి నీకు మార్కులు ఇచ్చాం, నువ్వు ఎలా కూతుని ఏం కంటిన్యూ చేయొచ్చో అక్కడికి ఇచ్చాం నీకు. అంతేగాని ఇక్కడ ఏం ఉండదని అనుకోకండి. ఇక్కడ ఆశ్రమానికి రాగానే అన్నీ అయిపోయినా అనుకోవద్దు దయచేసి. ఏ లింబాద్రి గారు, ఆశ్రమానికి రాగానే అన్నీ అయిపోతున్నాయి నాకు అని చెప్పని అనుకోకండి. ఆశ్రమానికి వచ్చాక నీ పొరదున సుకృతంతో నువ్వు సరైన మార్గంలో వెళ్ళడానికి కావలసిన మార్గదర్శనం నీకు జరుగుతోంది. కానీ ఆ శ్రమ నువ్వే చెయ్యాలి, ఆ సాధన నువ్వే చేయాలి. గురువు నీకు మార్గం చూపిస్తాడు, దాన్ని అనుసరించి వెళ్ళాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అర్థమైందా? అది ఓకే, రైట్. కులీన వంశ మహాధనవంతుల గృహాలు జన్మిస్తాం, లేదా పెద్ద పెద్ద అధికారుల రాజభవనాలలో విహరిస్తాం. మహాసౌఖ్యాలు పొందుతూ ఉంటాం. మా వంశం శాశ్వతంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఇవి వీళ్ళు అనుకునే విషయాలు. స్కోప్ అన్నాను కదా, ఆ స్కోప్లో ఇవన్నీ భాగం అన్నమాట. తర్వాత ఇక మీదట ఈ ఆలోచనలతో అతని మనసు స్తబ్దమైపోతుంది. అంటే ఇక ఆలోచించడానికి ఏం లేదు, అన్నీ హయ్యర్లో కనపడుతూనే ఉన్నాయి. ఇక నువ్వు ఒక పెద్ద దాంట్లో పుట్టినట్టు, పెద్ద ఇదాన్ని అనుభవించినట్టు, రాజుగారి ఇంట్లోకి నువ్వు నడిచి వెళ్ళడానికి దోవ దొరికినట్టు, రాజుగారి అమ్మాయితో నువ్వు అలవాడినట్టు, ఇట్లా ఏవో రకరకాల ఆలోచనలు వచ్చినాయి. అప్పుడు ఏమైంది? ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నీకు, అన్నీ వచ్చేసినాయి ఆలోచనలోనే. కేవలం ఆలోచనలోనే, క్రియలో మాత్రం కాదు. సో అలా మనసు స్తబ్దమైపోతుంది. అప్పుడు ఇక అసలు నా స్మరణే ఉండదు. నా అంటే ఇక్కడ పరమాత్మ స్మరణ అసలు ఉండదు. ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఏముందిరా? మనకి చచ్చేటట్టు మూతి పగిలిపోయే కష్టం వస్తే అప్పుడు భగవంతుని తలుచుకుంటాం. అన్నీ వనగొడుతుంటే భగవంతు తలుచుకుంటామా? తలుచుకో. సరే, తర్వాత నా స్మరణే ఉండదు. తర్వాత నా సంబంధిత ఆలోచనలే రుచించవు. ఎవడన్నా నాలాంటి పిచ్చోడు వచ్చి, రే నాయన ఇది చూసి కంగారు పడకరా, ఇది నిలబడేది కాదు, దైవధ్యానం చేసుకోరా, ఆశ్రమంలో కాసేపు ఉండరా, వచ్చి వెళ్ళి మంచిగా యోగం నేర్చుకోరా అని నీ చెప్పాను అనుకో, యాపా నీకు పనిలే పాటలేదు చెప్తూ ఉంటావు. నాకు అన్నీ హాయిగా ఉంటే నేను అసలు ఇది ఎందుకు చేయాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఈ జీవితం అంతా చాలా బాగుంది, నన్ను వచ్చి ఆశ్రమంలో చేయమంటావు ఎందుకు అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, నేను ప్రశ్న వేసిన జరిగింది. సరే, నువ్వు ఇప్పుడు ఇంత బాగానే ఉన్నాను అంటున్నావు కదా, నిజాయితీగా మన గుండె మీద చేవేసి చెప్పు, నువ్వు అత్యంత సంప్రీతికరంగా, నువ్వు ప్రీతికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నావా? చెప్పు, నిజం చెప్పు. ఏ ఒక్కడో నిజంగా లేడు. నువ్వు నిజంగా ఉంటే అసలు ఇంకో దాని గురించి ఆలోచించి నీకెందుకు వస్తుందిరా? మేడలు కావాలి, మిద్దెలు కావాలి, కోట్లు కావాలని ఆలోచన నీకెందుకు వస్తుంది? అంటే ఉన్నదాంతో సంతృప్తి పడకే కదా నువ్వు చేసేది. తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతావు? నువ్వు మోసం చేసుకోవడం కాక ఎదురువాడిని మోసం చేయటం ఏనన్నా తప్పుగా మాట్లాడుతున్నా మరి నాకు తెలియదు. మనం మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సరే.